హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథంలోని ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనము తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో భాగంగా ఇప్పుడు మనము 16వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. మీ సుప్త చేతన సామరస్యమైన మానవ సంబంధాలు అనే సబ్జెక్ట్ మీద మనము ఈరోజు ఏమి ఇక్కడ మనకి ఇచ్చారో ఆ జ్ఞానాన్ని మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి మీరు తెలుసుకున్న ఒక అతి ముఖ్యమైన భావం, మీ సుప్త చేతన ఒక రికార్డింగ్ మిషన్ లాంటిదని, మీరు దానికి అందించే ప్రభావాలన్నిటినీ తప్పకుండా అది ప్రతిబింబిస్తుందని, అందువల్ల ఇతరులతో సామరస్యమైన సంబంధాలు సృష్టించేందుకు, వాటిని కొనసాగించేందుకు కేంద్రంగా ఉండేది ఈ స్వర్ణ నియమమే లేదా ప్రాథమిక సూత్రమే. ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు ఎదురు చూస్తారో వారి పట్ల మీరు కూడా అలాగే ప్రవర్తించండి. ఈ వాక్యంలో బాహ్యార్థం, నిగూఢార్థం రెండూ ఉన్నాయి. ఈ వాక్యంలో ఏటున్నాయి? బాహ్యార్థం, నిగూఢార్థం కూడా రెండూ ఉన్నాయి. గూఢార్థం మీ చేతనికి, సుప్త చేతనికి గల సంబంధానికి సంబంధించినది. పవిత్ర గ్రంథంలోని సారాంశాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ఇతరులు మీ గురించి ఎలా అనుకోవాలని మీరు ఇష్టపడతారో అలాగే ఇతరుల గురించి మీరు కూడా అనుకోండి. ఇతరులు మీ గురించి ఎలా అనుకోవాలని అంటే, మనం ఎదుటి వాళ్ళు మన గురించి ఏమైతే అనుకోవాలని మనం అనుకుంటూ ఉంటున్నామో అలాగే మనం కూడా ఆ విధంగానే మనలోని అనుకుంటూ ఉండమని చెప్తున్నారు. మీ గురించి ఇతరుల భావన ఎలా ఉండాలని అనుకుంటున్నారో అదే విధమైన భావనని మీరు వారి పట్ల కూడా కలిగి ఉండండి. మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో వారి పట్ల మీరు కూడా అదే విధంగా ప్రవర్తించండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఎదుటి వ్యక్తి నుంచి మనము ఎలా ఉండాలి అలా ఉండాలనేసి అంటే మనం వాళ్ళలోని గుణాలను మనము చెప్పుకుంటూ ఉంటాము. ఎలా ఉండాలో వాళ్ళు ఇలా ఎందుకు లేరని చెప్పేసి ఊరికే మనం ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఏదైతే ఎదుటి వ్యక్తుల నుంచి మనం కోరుకుంటామో, ఏదైతే మనం కావాలి, మనతో ఇలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనేసి దేని గురించి అయితే మనము ఆశపడుతూ ఉంటామో అదే విధంగా మనలోని ఏ గుణాలు అయితే కావాలనుకుంటున్నా అవన్నీ కూడా మనము వారి పట్ల ఎప్పుడైతే మనము ఉంటామో, అదే మనం మాట్లాడే విధానం అవ్వచ్చు, మనం వాళ్ళ దగ్గర నడిచే ప్రవర్తన అవ్వచ్చు, ఏదైనా సరే ఇతరుల పట్ల మనం కూడా అదే విధంగా ఉంటామో అదే విధంగా మన దగ్గర కూడా అలాగే జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు మాస్టర్స్. ఉదాహరణకి, మీ ఆఫీసులో ఎవరి పట్లైనా సరే మీరు మర్యాదగా గౌరవంగా ప్రవర్తిస్తున్నారు అనుకుందాం. కానీ ఆ వ్యక్తి అటు తిరగగానే మీరు ఆమె పట్ల కోపాన్ని, ద్వేషాన్ని మనసులో వెళ్ళగక్కుతారు. ఎప్పుడైతే అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మీకు చాలా హాని కలిగజేస్తాయి. అది విషం తాగటంతో సమానం అని చెప్తున్నారు ఇక్కడ. మీరు ఉత్పత్తి చేసే వ్యతిరేకమైన శక్తి మీ జవసత్తువులని, ఉత్సాహాన్ని, బలాన్ని, దిశానిర్దేశాన్ని, సద్భావనని కూడా తుడిచిపెట్టేస్తాయి. ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు, భావోద్రేకాలు మీ సుప్త చేతనలోకి ఇంకి అన్ని రకాల కష్టాలని, వ్యాధుల్ని మీకు కలిగేలాగా చేస్తాయి అని చెప్తున్నారు. ఇతరులతో సంతోషకరమైన సంబంధాలు కలిగి ఉండేందుకు పనికి వచ్చే ఒక కీలకం గురించి ఇక్కడ చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరూ విమర్శించకుండా ఉండాలంటే ఇతరులను మీరు విమర్శించద్దు. అలాగే మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి మీరు గురవుతారు. మీరు ఎలా అవతల వారిని అంచనా వేస్తారో అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని అంచనా వేస్తారు అని చెప్తున్నారు. అందుకనే మనం ఇలాంటి వాక్యాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిలోనే ఉన్నటువంటి తేడాలను, సత్యాలని ఇలాంటి మన జీవితంలో అమలుపరిస్తే కనుక ఇతరులతో సామరస్యమైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలనే దానికి అవసరమైన కీలకం ఏంటిదో మనం తెలుసుకోగలుగుతాం. విమర్శించటం అంటే ఆలోచించటం, మానసికంగా తీర్పు చెప్పటం, అలాగే నిర్ధారణకి రావటం. ఇతరుల గురించి మీకున్న ఆలోచన మీది, ఎందుకంటే ఆ ఆలోచన చేస్తున్నది మీరు కాబట్టి. మీ ఆలోచనలు సృజనాత్మకమైనవి. అందుకని మీరు మీ సొంత అనుభవంలో ఇతరుల గురించి మీకున్న ఆలోచనల్ని, భావనల్ని సృష్టించుకుంటూ ఉంటారు. ఇతరులకి మీరు ఇచ్చే సూచనలు నిజానికి మీకు మీరు కూడా అందించుకుంటారు. ఎందుకంటే వాటిని సృష్టి చేసే మాధ్యమే మీ మనసే. అందుకే మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి మీరు తప్పకుండా గురవుతూ ఉంటారు అనే మాట మాత్రం వచ్చింది.
దీని అర్థం ఏంటంటే ఇతరులకి కొన్ని నైతిక సూత్రాలని ప్రమాణాలని ఆపాదించటం వల్ల మీ సుప్తచేతనలో వాటిని మీరు సృష్టించుకుంటారు. అప్పుడు అవి మీకు కూడా ఆపాదించబడతాయి. ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని మీ సుప్తచేతన ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాక మీరు ఆలోచించే ముందు ఎప్పుడూ కూడా జాగ్రత్త పడతారు. సరైన భావనలతో ఇతరులతో సరిగ్గా ప్రవర్తిస్తారు. ఎందుకంటే అలా చేయటం వల్ల మీరు మీ పట్ల సరైన పనిని, భావనని, ఆలోచనని సృష్టించుకుంటారు. మీరు అవతల వారిని ఎలా అంచనా వేస్తారో అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని అంచనా వేస్తారు. మీరు ఇతరులకు చేసే మేలు అదే పరిమాణంలో మీకు వెనక్కి అందుతుంది. అదేవిధంగా మీ మనసు అనే నియమాన్ని అనుసరించి మీరు చేసే చెడు కూడా మీకే వచ్చి చేరుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేస్తే కనుక అతను తనని తాను మోసం చేసుకుంటున్నట్లే లెక్క. అతనిలోని అపరాధ భావం కోల్పోయాననే భావన ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు అతను కోల్పోయేటట్లు చేస్తుంది. అతని సుప్తచేతన అతని మానసిక చర్యలను నమోదు చేసి మనసులో ఉండే అభిప్రాయాలకి, ప్రేరణలకి తగినట్లు ప్రతిస్పందిస్తుంది. మీ సుప్తచేతన వ్యక్తిగతమైనది కాదు, మారనటువంటిది. అది వ్యక్తుల పట్ల, మతపరమైన అనుసంధానాల పట్ల లేదా వ్యవస్థల పట్ల అదే వైఖరిని పాటిస్తూ ఉంటుంది. అది సానుభూతి కలిగి ఉండదు, అలాగని శత్రుత్వాన్ని కలిగి ఉండదు. ఇంకొకరి గురించి ఆలోచించేది, భావించేది, వారి పట్ల చేసేది చివరికి మీ దగ్గరికి వెనక్కి వస్తుంది. రోజు చదివే ముఖ్య వార్తలు అతన్ని బాధ పెట్టాయంట. రోజు చదివే ముఖ్యమైన వార్తలు అంట. రోజు ఏదైతే మనం చదువుకుంటుంటామో అలాంటి వార్తలు ఒక ఆయన్ని ఈ విధంగా బాధ పెట్టాయంట. అదేంటి ఇక్కడ చెప్తున్నారు. మిమ్మల్ని మీరు గమనించడం ప్రారంభించండి. అవతలి వారి పట్ల మీ ప్రతిక్రియలని, పరిస్థితిని గమనించండి ఒకసారి. తర్వాత చదువుకోవటానికి వాటిని ఒక నోట్ పుస్తకంలో రాసుకోండి. ప్రతిరోజు జరిగే సంఘటనలకి, వార్తలకి మీరు ఎలాగైతే స్పందిస్తారో మిగతా వాళ్ళందరూ కూడా తప్పైనా మీరే రైట్ అయిన దాని పట్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రతిరోజు జరిగే సంఘటనలకి, వార్తలకి మీరు ఎలా స్పందిస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా తప్పైనా సరే మీరే రైట్ అయినా దానివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక వార్త మిమ్మల్ని కలవరపెడితే కనుక అది మీకే హాని చేస్తుంది. ఎందుకంటే మీలో ఉండే వ్యతిరేకమైన భావాలు మీకు శాంతి, సామరస్యం కూడా లేకుండా చేస్తాయి కాబట్టి. ఒక స్త్రీ తన భర్త విషయంలో సాయం కోరుతూ నాకు ఒక ఉత్తరం రాసింది. వార్తాపత్రికలో ఒక కాలమిస్టు రాసే విషయాలు చదివినప్పుడల్లా అతను విపరీతమైన కోపంతో మండిపడతాడని రాసింది. అతనికున్న రక్తపోటు వ్యాధికి ఇలా తరచూ కోపానికి గురై దాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించటం అతని ఆరోగ్యానికి చాలా చెడు చేస్తుందని కూడా ఆమె రాసింది. భావోద్రేకాలను బాగు చేసుకుని ఒత్తిడిని ఏదో విధంగా తగ్గించుకునే మార్గం వెతుక్కోమని డాక్టర్ అతనికి సలహా ఇచ్చాడు. నేను ఆ వ్యక్తిని వచ్చి కలవమని చెప్పాను. అతని మనసు పనిచేసే విధానాన్ని అతనికి వివరించాను. ఏదో వార్తాపత్రికలో పడిన వ్యాసం గురించి కోపం తెచ్చుకోవడం తెలివి తక్కువ అని అతనికి అర్థమైంది. కానీ తన కోపం తన మనసుకి, శరీరానికి చేసే హాని గురించి అతను తెలుసుకోలేకపోయారు. రాజకీయాల దృష్ట్యా లేదా మతం దృష్ట్యా ఏ రకంగానైనా సరే ఆ వ్యాసం రాసే వ్యక్తితో తను ఏకీభవించకపోయినా తన అభిప్రాయాలు రాసే స్వేచ్ఛ అతనికి ఉందని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు అతను. అదేవిధంగా ఆ వ్యాసకర్త కూడా వార్తాపత్రికకు ఇతను తన భేదాభిప్రాయం రాసి పంపే స్వేచ్ఛను ఇవ్వాలి. విరోధం లేకుండా తన భిన్నాభిప్రాయాన్ని చెప్పడం ఎలాగో అతను నేర్చుకున్నాడు. అప్పుడు అవతల వ్యక్తి చెప్పేది చేసేది తన మీద ప్రభావం చూపించడం అనేది ఎన్నడూ సరైన పద్ధతి కాదన్న సామాన్యమైన సత్యాన్ని అతను గ్రహించాడు. ఆ చెప్పిన విషయానికో చేసిన పనికో తన ప్రతిస్పందనే ముఖ్యమని తెలుసుకున్నాడు. నేను వివరించిన ఈ విషయాలు అతను బాగుపడేందుకు పనికి వచ్చాయి. కొంత అభ్యాసంతో ఉదయాన్నే తనకు వచ్చే కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చని అర్థం చేసుకున్నాడు. తను ఎంతో ద్వేషించి ఆ వ్యాసకర్త రాసిన విషయాల్ని చదివి నవ్వుకునే స్థితికి అతను చేరుకున్నాడని అతని భార్య నాకు చెప్పింది. అంత తీవ్రంగా ప్రతిస్పందించినందుకు తనని చూసి తను కూడా నవ్వుకోవడం ప్రారంభించాడంట. ఇక వార్తాపత్రికలోని వ్యాసాలు అతన్ని కలవరపెట్టే
విసిగించే, కోపం తెప్పించే శక్తిని అన్నీ కూడా కోల్పోయాయి. భావోద్రేకాలను అదుపులో పెట్టుకొని శాంతంగా ఉండటం వల్ల అతనికి ఉండిన విపరీతమైన ఒత్తిడి ఇప్పుడు తగ్గింది. నాకు స్త్రీలంటే అసహ్యం, కానీ పురుషులంటే ఇష్టం అంట. ఒక ఆమె గురించి ఇక్కడ కిందన ఇచ్చారు. అలాగ అనుకునేదాన్ని. సింధియా ఆర్ అనే ఒక పెద్ద కంపెనీలో సెక్రటరీగా పనిచేసేది ఒక ఆమె. తన ఆఫీసులో పనిచేసి, ఆమె పేరు ఏం పేరంటే సింధియా ఆర్. ఒక పెద్ద కంపెనీలో సెక్రటరీగా పనిచేసేది. తను ఆఫీసులో పనిచేసే కొందరు స్త్రీల పట్ల కొటువైన భావాలతో ఆమె నా దగ్గరికి వచ్చింది ఒకసారి. వాళ్ళు తన గురించి మాట్లాడుకుంటారని, అలాగే అబద్ధపు పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పింది. నేను ఆమెను ప్రశ్నించినప్పుడు ఆఫీసులో ఉండే ఇతర స్త్రీలతో తనకి సత్సంబంధాలు లేవని ఒప్పుకుంది. నాకు ఆడవాళ్ళంటే అసహ్యం, కానీ మగాళ్ళని ఇష్టపడతానని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడటం కొనసాగించి, సింధియా తన పర్యవేక్షణలో ఉండే వాళ్ళతో చాలా అహంకారంతో, గర్వంతో, విసుగుతో నిండిన గొంతుతో మాట్లాడుతుందని గ్రహించాను. ఆమె మాట్లాడే ధోరణి డాబుసరిగా ఉంటుంది. ఆమె గొంతు పలికే తీరు కొందరిలో అయిష్టాన్ని ఎలా కలిగిస్తుందో కూడా నేను చూశాను. కానీ ఆమె ఆ విషయాన్ని గ్రహించలేదు. ఆమె ముఖ్యంగా గమనించింది తన సహోద్యోగులకి తనని ఇబ్బంది పెట్టడం మాత్రమే సంతోషాన్ని ఇస్తుందని. మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ మీకు కోపం తెప్పిస్తున్నారంటే ఆ కోపము, క్షోభ మీలో నుంచి వెలువడే సుప్త చేతనావస్థలోని ధోరణి తాలూకా తప్పేనేమో. కుక్కలంటే భయము, అసహ్యము ఉన్న వాళ్ళని చూసి కుక్కలు వాళ్ళ పట్ల భయంకరంగా స్పందిస్తాయని మనందరికీ తెలుసు. జంతువులకి మీ సుప్తచేతల్లోని ప్రకంపనలు తెలుస్తాయి. వాటికి తగ్గట్టే అవి ప్రతిస్పందిస్తాయి. ఈ విషయంలో మనుషులు కూడా కుక్కలు, పిల్లులు, ఇతర జీవుల్లాంటి వాళ్ళే అని అనటంలో ఎంత ఘోరమైన మాట ఏమీ కాదు కదా. స్త్రీలను ద్వేషించే ఈ స్త్రీకి నేను ఒక ప్రార్థనా పద్ధతిని సూచించాను. ఆధ్యాత్మిక విలువలతో తనని తాను గుర్తించినప్పుడు, జీవిత సత్యాలను అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు స్త్రీల పట్ల ఆమెకున్న ద్వేషం పూర్తిగా మాయమవుతుందని, దానితో పాటే ఆ ద్వేషాన్ని ఇతరులకు అందించి ఆమె మాటల ధోరణి, గొంతు, హావభావాలు కూడా అన్నీ కూడా మాయమవుతాయని ఆమెకి వివరించాను. మన భావోద్రేకాలు మన మాటల్లో, చేతల్లో, రాతల్లో ఇతరత్రా వెల్లడి అవుతాయని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. మా సంభాషణల ఫలితంగా సింధియా తన కోపంతో, ద్వేషంతో ప్రవర్తించే తీరును మార్చుకుంది. ఒక ప్రార్థనా పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తూ ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పద్ధతిగా, నిజాయితీగా ఆ ప్రార్థనని కొనసాగించింది. ఆమె అంత విజయవంతంగా ఉపయోగించుకున్న ప్రార్థన ఈ కింద ఇస్తున్నాను, మీరు తెలుసుకోండి. నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా ఆలోచిస్తాను, మాట్లాడతాను, పనులు కూడా చేస్తాను. నా గురించి చెడుగా మాట్లాడి విమర్శించిన వాళ్ళందరి వైపుకి నేను ఇప్పుడు ప్రేమను, శాంతిని, ఓర్పుని, దయని ప్రసరిస్తాను. నా ఆలోచనలన్నిటినీ కూడా శాంతి, సామరస్యం, సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతాను. వ్యతిరేకంగా స్పందించాలని అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటాను: సామరస్యం, ఆరోగ్యం, మనశ్శాంతి అనే వాటి దృష్టితో నేను ఆలోచిస్తాను, మాట్లాడతాను, పనులు చేస్తాను. సృజనాత్మకమైన మేధస్సు దారి చూపుతుంది, శాసిస్తుంది, అన్ని విషయాల్లో నాకు మార్గదర్శిగా ఉంటుంది. ఇలా ఈ ప్రార్థనని అభ్యసించటం వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. తను పనిచేసే చోట కోపతాపాలు, విమర్శలు నెమ్మదిగా తగ్గిపోవటం ఆమెకు కనిపించింది. తన సహోద్యోగులు ఆమెకు స్నేహితులయ్యారు, జీవితయాత్రలో తోడుగా నిలిచారు. ఆమె సత్యాన్ని గ్రహించింది: మనం ఎవరిని నిందించలేము, ఎవరిని మార్చలేము, మనని మనం తప్ప. అతని మనసులోని మాటలు అతని ప్రమోషన్ను తొక్కిపెట్టాయి. ఒక ఆయన తన మనసులోని ఏటేటో మాటలు, అతని మనసులోని మాటలు మాట ఏవైతే భావనలు చేసుకుంటూ ఉంటున్నాడో అలాంటి భావనలు అతని ప్రమోషన్నే తొక్కిపెట్టాయి అని చెప్తున్నారు. అది ఎలాగో ఇక్కడ చూద్దాము. ఒకరోజు జిమ్యస్ అనే సేల్స్ మ్యాన్ నన్ను కలిసేందుకు వచ్చాడు. తను పనిచేసే సంస్థలోని సేల్స్ మేనేజర్తో కలిసి పనిచేయటం తనకి చాలా కష్టంగా ఉందని అన్నాడు అతను. 10 ఏళ్ళుగా అదే కంపెనీలో పనిచేస్తున్న జిమ్కి ప్రమోషన్ కానీ మరి ఏ విధమైన గుర్తింపు కానీ లభించలేదు. తన అమ్మకాల తాలూకు వివరాలని అతను నాకు చూపించాడు. అతను అమ్మకాలు చేసే ప్రాంతంలోని మిగతా సేల్స్ మ్యాన్ కన్నా అతని అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సులభంగానే నాకు తెలిసిపోయింది.
జిమ్ చెప్పిన కారణం ఏమిటంటే సేల్స్ మేనేజర్కి తనంటే ఇష్టం లేదని, తన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తాడని జిమ్ అన్నాడు. సమావేశాల్లో తను ఇచ్చే సలహాలని, సూచనల్ని మేనేజర్ ఎగతాళి చేస్తాడని, ఒక్కోసారి మరీ కటువుగా నాతో మాట్లాడతాడని చెప్పాడు. అతని పరిస్థితి గురించి మరింత వివరంగా చర్చించాక అసలు సమస్యకి కారణం చాలా మటుకు అతనిలోనే ఉందని అన్నాను. తన పై అధికారి గురించి జిమ్కి ఉన్న అభిప్రాయము, నమ్మకము ఆ అధికారి ప్రతిస్పందనకి సాక్షులు. అవతల వారిని మనం ఎలా అంచనా వేస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే అంచనా వేస్తారు. మేనేజర్ అల్పబుద్ధి గలవాడని, పక్షపాతని, కలహప్రియుడు అని జిమ్ అతన్ని గురించి మనసులో ఒక రూపాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఆ అధికారి పట్ల ద్వేషాన్ని, విరోధాన్ని పెంచుకున్నాడు. పనికి వెళ్ళే దారిలో తనలో తాను మాట్లాడుకుంటూ సేల్స్ మేనేజర్ గురించి విమర్శ, వాగ్వేదాలు, తిరస్కారము, నింద మనసులో కొనసాగించుకున్నాడు. జిమ్ మానసికంగా అందించిన దాన్ని అతను వెనక్కి అందుకోక తప్పలేదు. మా మాటలు ముగిసే వేళకి తన మనసులో అనుకున్న మాటలు చాలా విధ్వంసకరమైనవని అతనికి అర్థమైంది. అతని నిశ్శబ్దమైన ఆలోచనలు, భావాలు సేల్స్ మేనేజర్ గురించి చేసిన నింద, అవమానము తాలూకు శక్తి అతని సుప్తచేతనలోకి ప్రవేశించింది. దీనివల్ల అతనిపై అధికారి నుంచి వ్యతిరేకమైన స్పందన వచ్చింది. అంతేకాక ఇతర వ్యక్తిగతమైన, శారీరకమైన, మానసికమైన ఒడిదుడుకులను కూడా సృష్టించింది. నేను మరీ చెప్పగా జిమ్ ఈ క్రింద విధంగా ప్రార్థన ప్రారంభించాడు. నా ప్రపంచంలో నేనొక్కనే ఆలోచన పరుణ్ణి. నాపై అధికారి గురించి నేను ఆలోచించే విధానానికి నేనే బాధ్యుణ్ణి. నేను అతని గురించి ఆలోచించే ఆలోచనలకి నా సేల్స్ మేనేజర్ బాధ్యుడు కాదు. నాకు కోపం తెప్పించి కలత పెట్టే అధికారాన్ని, శక్తిని నేను ఏ వ్యక్తికి, స్థలానికి, విషయానికి ఇవ్వను. నాపై అధికారికి ఆరోగ్యం, విజయం, మనశ్శాంతి, సంతోషం లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అతను మేలు కోరుతున్నాను. అలాగే ఇంకా అన్ని విషయాలను కూడా దేవుడు అతనికి మార్గనిర్దేశం చేస్తున్నాడని నాకు తెలుసు. ఇలా ఈ ప్రార్థనని పైకి నెమ్మదిగా చాలాసార్లు అతను చెప్పుకునేవారు. అలా ఆ మాటలు అనేటప్పుడు మనసారా ప్రశాంతంగా తన మనసు ఒక తోట లాంటిదని, అక్కడ దేన్ని నాటినా దాని తాలూకా విత్తనాలే తర్వాత చేతికొస్తాయని తెలుసుకున్నాడు. నిద్రపోయే ముందు మనసులో ఊహా చిత్రాలు నిర్మించుకోవటం కూడా నేను అతనికి నేర్పాను. చక్కగా పనిచేసేందుకు తనపై అధికారి అభినందిస్తున్నట్లు, అతని ఉత్సాహాన్ని పొగిడినట్లు, కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన అతను అందుకున్న విషయం గుర్తించినట్లు ఇలా ఊహా దృశ్యాన్ని సృష్టించుకునేవాడు. అదంతా నిజంగానే జరిగినట్లు అతనికి అనిపించేది. పై అధికారి కరచాలనాన్ని అతను స్పర్శ ద్వారా గ్రహించాడు. పై అధికారి కరచాలనాన్ని అతను స్పర్శ ద్వారాగా గ్రహించాడు. అతని గొంతు విన్నాడు. అతని చిరునవ్వు చూడగలిగాడు. ఇదంతా కూడా మనసులోనే ఒక చలనచిత్రాన్ని తయారు చేసుకొని తన మనసులోని తనకు చేతనైనట్లు దాన్ని నాటకీయంగా మార్చుకొని చూసుకుంటూ ఉండేవాడు. ఇలాగా ప్రతి రాత్రి కూడా ఆ చిత్రాన్ని వేసుకొని చూసుకునేవాడు. అలా ఊహించుకున్నదంతా కూడా తన సుప్త చేతల్లో ముద్రించబడుతుందని అతనికి తెలుసు. ఇలాగా ఎప్పుడైతే నెమ్మదిగా మానసికమైన, ఆధ్యాత్మికమైన ప్రభావాలు ద్రవం ఇంకినట్లు అతని సుప్త చేతనలోకి పూర్తిగా ఇంకిపోయాయి. అప్పుడు ఇంకా ఆ అభివ్యక్తి దానంతటదే వెలువడింది. జిమ్ తాలూకు సేల్స్ మేనేజర్ అతని శాన్ ఫ్రాన్సిస్కోకి పిలిపించి అతన్ని అభినందించి అతనికి డివిజన్ సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు. అప్పుడు అతని బాధ్యతలు, జీతం చాలా ఎక్కువగా పెంచాడు. జిమ్ తనపై అధికారి గురించిన అంచనాలని మార్చుకోగానే అతని సుప్తచేతన ఏం చేసింది, ఆ మనసుపై ఆ అధికారికి దాన్ని తగ్గట్లుగా ప్రతిస్పందించేలాగా చేసింది. భావ పరిపక్వత సాధించటం. మీరు అనుమతిస్తే తప్ప అవతల వ్యక్తి అనే మాటలు మీకు కోపాన్ని కానీ, విసుగుని కానీ కలిగించలేవు. ఇంకొకరు మీ మనసుని కష్టపెట్టగల ఒకే ఒక మార్గం మీ సొంత ఆలోచనే. కోపం వచ్చినప్పుడు మీ మనసు 4 దశల్లో ప్రయాణిస్తుంది. అవతల వ్యక్తి అన్న మాటల గురించి ముందు మీరు ఆలోచిస్తారు. తర్వాత కోపం తెచ్చుకోవాలని నిర్ణయించుకొని ఆగ్రహం అనే భావంతో మనసును నింపించుకుంటారు. ఆ తర్వాత ఏమైనా చేయాలని అనుకుంటారు. కోపంగా జవాబు చెప్పి మీ ప్రతిక్రియను వెలిబుచ్చుతారు. ఇక్కడ ఆలోచన, భావం, ప్రతిక్రియ, చర్య ఇవన్నీ కూడా మీ మనసులోనే ముందు జరుగుతాయని గమనించండి. మానసికంగా పరిపక్వత చెందటం అంటే ఏమిటి?
సహజంగా చిన్నపిల్లల్లాగా అవతల వ్యక్తి విమర్శకి, కోపానికి వ్యతిరేకమైన స్పందనని తెలియచేయకుండా ఆ స్వభావాన్ని వదిలిపెట్టడం, విమర్శని, అవమానాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ అలా జరిగినప్పుడు దానికి ఎలా స్పందించాలి అనే దాన్ని మనం ఎంచుకోవాలి ముందు. పరిపక్వత సాధించిన వాళ్ళు అదే విధమైన వ్యతిరేక ధోరణిలో స్పందించకుండా ఊరుకుంటారు. అదే రీతిలో ప్రతిస్పందించడం అంటే అవతల వ్యక్తి చేసే నింద, విమర్శ ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థితికి దిగజారి అతను సృష్టించే వ్యతిరేకమైన వాతావరణంలోకి మీరు కూడా చేరుకోవటం. జీవితంలో మీ లక్ష్యం ఏమిటో దానికి అనుగుణంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకోండి. మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఏ వ్యక్తి, స్థలం, విషయం కానీ మీ మనశ్శాంతిని, నెమ్మదిని, మంచి ఆరోగ్యాన్ని పాడు చేయకుండా చూసుకోండి. సామరస్యమైన మానవ సంబంధాలలో ప్రేమకి అర్థం. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ విశ్లేషణకి ఆద్యుడు. మనస్తత్వ శాస్త్ర చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి ఈయన. ఆయన ఇలా అంటూ ఉంటాడు ఏమని, ఒక వ్యక్తిత్వంలో ప్రేమ అనేది లేనట్లయితే గనక అది అనారోగ్యానికి గురై చచ్చిపోతుంది. ప్రేమలో అర్థం చేసుకోవటం, సద్భావన, అవతల వ్యక్తిలోని దైవత్వం వల్ల గౌరవం ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ ప్రేమని, సద్భావని అందిస్తే అంత ఎక్కువ మోతాదులో అది మీ దగ్గరికి తిరిగి వస్తుంది. అవతల వ్యక్తి అహంకారాన్ని దెబ్బకొట్టి ఆమె ఆత్మ అభిమానాన్ని గాయపరిస్తే ఆమె మీ పట్ల సద్భావంతో మెలగదు. ప్రతి వ్యక్తి ప్రేమ, గుర్తింపు కోరుకుంటారని గ్రహించండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన ముఖ్యమైన వాడిని అనుకోవాలని అనుకుంటాడు. అవతల వ్యక్తికి తన విలువ తెలిసి ఉంటుందని అర్థం చేసుకోండి. మీలాగే ఆమె కూడా అందరు మనుషుల్ని చైతన్యవంతంగా ఉంచే ప్రాణసూత్రం తాలూకా అభివ్యక్తి తనలో ఉందనే అవగాహనతో ఉందని, అందుకు గౌరవాన్ని పొందాలనుకుంటుందని గ్రహించండి. ఈ పని మీరు అవగాహనతోనూ జాగ్రత్తతోనూ చేస్తే కనుక మీరు అవతల వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతారు. అప్పుడు ఆమె కూడా మీ ప్రేమని, సద్భావనని మీకు వెనక్కి అందిస్తుంది. ఆమె తన శ్రోతలని ద్వేషించింది. మేరీ సి అనే ఆమె తన శ్రోతల్ని ద్వేషించేదంట. ఎలాగా? ఆమె ఒక నటి కావాలని కలలు కనేది. కాలేజీలో ఆమె చదివినది నాటక రంగం గురించి. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన నాటకం కంపెనీ ఆమెను వేషం వేసేందుకు తీసుకుంది. కానీ ఆ నాటకం ఏ ప్రాంతంలో వేస్తున్నారో అది ఆమెకి పూర్తిగా కొత్త. ఆ నాటకం ఏ ప్రాంతంలో వేస్తున్నారో ఆ ప్రాంతం పూర్తిగా ఆమెకి కొత్త అనమాట. నాటకం మొదటి రోజు ఆమె నటిస్తున్నప్పుడు జనం పిల్లికోతలు కూశారు. ఆశ్చర్యంతోనూ కోపంతోనూ ఆ ప్రాంతం జనం మూర్ఖులని, అజ్ఞానులని, వెనకబడి ఉన్నారని ఆమె అనుకుంది. వాళ్ళని ఆమె అలా ద్వేషించింది. చాలా బాధలకు గురయ్యాక ఆమెని ఆ కంపెనీ వెళ్ళిపోమంది. చాలా కాలం తర్వాత అలాగా కొన్ని బాధలకు గురయ్యాక కొన్ని రోజులకి ఆమెని ఆ కంపెనీ వెళ్ళిపోమని చెప్పింది. అప్పుడు తను పుట్టి పెరిగిన చోటికి మళ్ళీ వచ్చేసి ఆమె నటనకి స్వస్తి చెప్పి హోటల్లో వెయిట్రెన్గా పని ప్రారంభించింది. ఒకసారి ఆమె స్నేహితురాలు న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో జరిగే ఉపన్యాసానికి తన వెంట రమ్మని ఆహ్వానించింది. ఆ ఉపన్యాసం మనతో మనం సఖ్యంగా ఉండటం ఎలా అనే విషయాన్ని గురించి. ఆ ఉపన్యాసం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రాంతీయ కంపెనీతో తనకి జరిగిన అనుభవానికి తను మేరీ అనవసరంగా బాధపడ్డానని అనుకుందప్పుడు. తను మొదట నటించిన నాటకం బాగా లేదని, ఆ కంపెనీలో కొత్తగా చేరటం వల్ల తను అనుకున్నంత బాగా నటించలేకపోయానని తను సర్ది చెప్పుకుంది. ప్రేక్షకులు తప్పేమీ లేదని, వాళ్ళు చూపిన ప్రతిక్రియను తను సరిగ్గా అంగీకరించలేకపోవటం వల్లే అది వ్యతిరేకమైన ప్రతిక్రియ రూపంలో వాళ్ళ మీదకి తను చూపించిందని అప్పుడు అనుకుంది. మళ్ళీ నాటక రంగానికి వెళ్ళి తన జీవితాంశం కలలు కన్నా లక్ష్యాన్ని చేరుకోవాలని మేరీ నిశ్చయించుకుంది. ఆమె ప్రేక్షకుల కోసము తన కోసము మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రతి రాత్రి కూడా రంగస్థలం మీదకి వెళ్లే ముందు బోలెడంత ప్రేమని, సద్భావనని కుమ్మరించింది. అక్కడ హాజరైన వాళ్ళందరి హృదయాల నిండా దేవుడి ప్రశాంతత నిండి ఉందని, వాళ్ళందరూ దానివల్ల ప్రేరేపించబడి ఉన్నతంగా ఆలోచిస్తున్నారని అనుకోవటం ఒక అలవాటుగా చేసుకుంది. అప్పుడు తను నటించిన ప్రతిసారి కూడా ప్రేమతో నిండిన స్పందనని ఆమె ప్రేక్షకులకు అందించేది. ఈనాడు ఆమె నాటకరంగం ఒక ముఖ్యమైన వృత్తి. తన సద్భావనని, గౌరవాన్ని ఆమె ఇతరులకు అందిస్తుంది.
వాళ్ళు కూడా వాటిని ఆమెకి తిరిగి ఇస్తూ ఉన్నారు. ఇక ఇబ్బందికరమైన మనుషులతో వ్యవహరించటం. ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకి ఇబ్బందికరంగా పరిణమిస్తారన్న విషయం ఆశ్చర్యం కలిగించకూడదు. ఎందుకంటే మానసికంగా వాళ్ళు వక్రంగా వికారంగా ఉంటారు కూడా. వాళ్ళ స్వభావం సజావుగా ఉండదు. చాలామంది మానసికంగా నేరస్తులుగా ఉంటూ వాదిస్తూ సహాయం చేయడానికి నిరాకరిస్తూ పోట్లాడుతూ నిరాశగా జీవితాన్ని చేదు మాత్రలా భావిస్తూ బతుకుతూ ఉంటారు. వాళ్ళు మానసికంగా వ్యాధిగ్రస్తులన్నమాట. వాళ్ళ మనసులు వికారంగా వక్రంగా తయారవుతాయి. దానికి కారణం వాళ్ళు గతంలో ఎదుర్కొన్న అనుభవాలే కావచ్చు. అటువంటి వ్యక్తితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళ వ్యతిరేకమైన శక్తిని మళ్ళీ వాళ్ళ మీదకే అయిష్టం రూపంలో ఉపయోగించాలన్న తీవ్రమైన కోరిక మనకి కలగవచ్చు. కానీ అలా చేసేందుకు ముందు వాళ్ళ వ్యతిరేకతని మీరు మీలోకి తీసుకోవాలి. కానీ అప్పుడు దాని తాలూకా చెడు ప్రభావాన్ని కూడా మీ మీద పడతాయి. దానికి బదులు చెడుకు ప్రతిగా మంచిని ఇవ్వండి. అప్పుడు వాళ్ళ కటువైన అప్రియమైన ధోరణి మీ మీద ప్రభావం చూపకుండా అది ఒక కవచంలా అడ్డుకుంటూ ఉంటుంది. మీ సానుభూతి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం, వాళ్ళని మార్చేటట్టు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక దుఃఖం తోడు కోరుతుందట. దుఃఖం తోడు కోరుతుంది. ద్వేషం, నిరాశ, నిస్పృహలు, వక్రత, వ్యక్తిత్వంలో దోషాలు గల వ్యక్తి అనంతమైన శక్తితో సామరస్యం కలిగి ఉండదు. ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉన్న వాళ్ళని అతను ద్వేషిస్తాడు. ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉన్న వాళ్ళంట అతను ద్వేషిస్తాడంట. తన పట్ల మంచిగా స్నేహంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా విమర్శించటం, నిందించటం, అవమానించటం చేస్తూ ఉంటాడు. అతని వైఖరి ఇలా ఉంటుందన్నమాట. నేనింత దుఃఖంలో ఉంటే వాళ్ళు మాత్రం సంతోషంగా ఎందుకు ఉండాలి? వాళ్ళని తన స్థాయికి దిగజార్చాలని అతను ప్రయత్నిస్తాడు. పాత సామెత ఇప్పటికీ సత్యమే. దుఃఖం కోరుతుందని దుఃఖం తోడు కోరుతుందని పాత సామెత అంట. దీన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలు, మీరు చలించకుండా శాంతంగా ఉద్రిక్తత లేకుండా ఉండగలుగుతారు. బ్రూస్ టీ అనే ఒక వ్యక్తి లండన్లో నా ఉపన్యాసాలు వినేందుకు వచ్చేవాడు. బ్రూస్ టీ అనే ఒక వ్యక్తి లండన్లోని ఈ జోసెఫ్ మర్ఫీ గారు ఉపన్యాసాలు చేస్తుంటారు కదా, ఆ ఉపన్యాసాలు వినేందుకు వెళ్ళారంట. అప్పుడు తను చేపట్టిన ప్రక్రియ తాలూకు అనుభవాన్ని నాకు చెప్పాడు. తను నివసించే ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దే ఒక స్వయం సేవక సంస్థలో అతను చురుగ్గా పాల్గొనసాగాడు. అతనిలా అందులో చేరిన చాలామంది స్వయం సేవకులు తోటలో నాటడంలోనూ, పాడుపడినటువంటి జాగాలను బాగు చేయటంలోనూ, కూలిపోతూ ఉన్న కట్టడాలని మరమ్మతు చేయటంలోనూ నిజమైన ఆసక్తిని కనబరిచారు. కానీ ఎవరే సలహా కానీ సూచన కానీ ఇచ్చినా దాన్ని కాదనే ఒక వ్యక్తి తయారయ్యాడు. అంతేకాకుండా అవతల వ్యక్తి ఏదో దురుద్దేశంతోనే ఆ సలహా ఇస్తున్నాడని అతని మీద దాడి చేయటం కూడా మొదలుపెట్టాడు. అతని వల్ల వాళ్ళ సమావేశాల్లో చేదు చోటు చేసుకొని చాలామంది వాటికి హాజరు కావటమే మానేశారు. కొంతమంది సభ్యులు బ్రూస్ దగ్గరికి వచ్చారు. అందరూ ఏకమై ఆ జగడాలమారి సభ్యుల్ని సంస్థలోంచి తీసేద్దామని వాళ్ళు సూచించారు. వాళ్ళ సూచనకి దాదాపు ఒప్పుకునేందుకు సిద్ధపడిన బ్రూస్కి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. వక్ర స్వభావం గల ఆ సభ్యుడిని అలాగే వదిలేస్తే అది మరింతగా పెరిగిపోతుందని బ్రూస్ అనుకున్నాడు. దానికి బదులు ఆ వ్యక్తి సంస్థకి సహకరిస్తూ ప్రియమైన మనిషిగా మారటాన్ని బ్రూస్ ఊహించుకున్నాడు. ప్రతిసారి వాళ్ళు సమావేశం అయ్యే ముందు బ్రూస్ ఒక మూలకి వెళ్ళి ఈ విధంగా మనసులో అనుకునేవాడు. నాలోని సామరస్యం, శాంతి అనే సూత్రంతో ఏకీభవిస్తూ నేను మాట్లాడతాను, ఆలోచిస్తాను, పనులు చేస్తాను. మా సంస్థ లక్ష్యాలతో ముడిపడి ఉన్న వాళ్ళందరూ కూడా దయతో దైవ నిర్ణయం ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని పనిచేస్తారు. మాలో ఎక్కడా భేదాభిప్రాయాలు లేవు, అప్రియత్వం లేదు. సృజనాత్మకమైన మేధస్సు మేము చేసే పనులన్నిటిలోనూ మార్గదర్శిగా ఉంటూ మమ్మల్ని శాసిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. ఇలా అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే ఎన్నో వారాలు గడిచాక ఇన్నాళ్ళు అంత ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఒక కొత్త ఆలోచన ప్రస్తావించాడు. అతను దాన్ని సూచించిన విధానం చాలా చక్కగా సహకారాన్ని తెలియజేసే విధంగా ఉండటంతో అతను సంస్థలోని వారందరి సమ్మతిని అతన్ని సంస్థలోంచి బయటికి పంపాలనుకున్న వారితో సహా సంపాదించగలిగాడు.
ఇక మానవ సంబంధాల్లో తాదాత్మ్యాన్ని పాటించటం. ఏలిస్ అనే ఒక యువతి ఈ మధ్యనే నన్ను కలవటానికి వచ్చింది. తన ఆఫీసులో పనిచేసే మరో స్త్రీని తను చాలా కాలంగా ద్వేషిస్తున్నానని ఆమె నాకు చెప్పింది. కారణం ఆ రెండో స్త్రీ తనకన్నా అందగెత్తి కావటం, సంతోషంగా ఉండటం, ఎక్కువ ధనవంతురాలై ఉండటం అన్నిటికన్నా పెద్ద దెబ్బ. ఏలిస్ ఎంతో కాలంగా అనుభవిస్తున్న ఆ కంపెనీ సీఈఓకి ఆ రెండో స్త్రీకి ఎంగేజ్మెంట్ అవ్వటం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోవటం. ఇక పెళ్లి జరిగాక ఒకరోజు తను అంతగా ద్వేషించే ఆ రెండో స్త్రీ మొదటి భర్తకి పుట్టిన తన కూతుర్ని ఆఫీస్కి తీసుకొచ్చింది. తనతో పెళ్లి చేసే ఆ స్త్రీకి ఇంతకుముందు పెళ్ళి అయిందని కానీ ఆమెకు ఒక కూతురు ఉందని కానీ ఏలిస్కి తెలియదు. పుట్టుకతోనే ఏర్పడిన ఒక సమస్యల వల్ల ఆ పిల్లకాలికి ఒక స్టీలు కడ్డీని ఆధారంగా వేశారు. పుట్టుకతోనే ఏర్పడిన ఒక సమస్య వల్ల ఆ పిల్ల కాలికి ఒక స్టీలు కడ్డీని ఆధారంగా వేశారు. ఆ పిల్ల తన తల్లితో, అమ్మ, నా కొత్త నాన్న పెళ్లి చేసేది కూడా ఇక్కడేనా? నాకు ఈ చోటు ఎంతో నచ్చింది. ఎందుకో తెలుసా, నాకు ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఇక్కడే పని చేస్తున్నారు అనటం ఏలిస్కి వినిపించింది. ఉన్నట్టుండి నా మనసంతా ఆ పిల్ల మీద ప్రేమతో నిండిపోయింది. తను ఎంత సంతోషంగా ఉందో నాకు తెలిసింది. నాకు తెలియని కష్టాలు భరిస్తూ కూడా ఆ రెండో ఆమె అనుభవిస్తున్న సంతోషాన్ని నేను చూడగలిగాను. హఠాత్తుగా నాకు ఆమె మీద ప్రేమ కలిగింది. ఆమె గదిలోకి వెళ్ళి ప్రపంచంలోని ఆనందమంతా మీకే దక్కాలి అని అనేసి వచ్చేశాను. పైగా ఆ మాటలు నేను మనస్ఫూర్తిగా అన్నాను అంది ఏలిస్ నాతో. అయితే ఆ క్షణంలో ఏలిస్ అనుభవించిన దాన్ని మనస్తత్వవేత్తలు తాదాత్మ్యం చెందటం అని అంటారు. ఇది సానుభూతి ఒకటి కాదు. సానుభూతి అంటే అవతలి వారి భావాలను అర్థం చేసుకోవటం. ఇది మరింత లోతైనది. దీనికి అర్థం అవతల వ్యక్తి మానసిక ధోరణిలోకి, మనస్థితిలోకి మనం స్వయంగా చేరుకోవటాన్ని ఊహించుకోవటం. ఏలిస్ తన హృదయం తాలూకా స్థితిని, భావాలని ఆ రెండో స్త్రీలో చూసుకున్నప్పుడు ఆమె ఆ రెండో స్త్రీ అనుభవాలని ఆలోచనల ద్వారాగా తనే పొందుతున్నట్లు భావించింది. ఆ స్త్రీలాగా, ఆ పిల్లలాగా ఆలోచించింది. ఎందుకంటే ఆ పిల్ల మనసులోకి కూడా ఊహల ద్వారా ఏలిస్ చేరుకుంది. అప్పుడు అవతల వ్యక్తిని గాయపరచాలని, ఆ వ్యక్తి గురించి చెడుగా ఆలోచించాలని అనుకున్నప్పుడల్లా మీరు మానసికంగా మోజెస్ మనసులోకి చొచ్చుకుపోయి 10 కమాండ్మెంట్స్ దృష్టికోణంలోంచి ఆలోచించండి. ఈర్ష్య, అసూయ, కోపం వంటివి మీకు తరచూ కలుగుతూ ఉన్నట్లయితే గనక యేసుక్రీస్తు మనసులోకి ప్రవేశించి ఆయన దృష్టికోణం నుంచి ఆలోచిస్తే కనుక మీరు ఒకరినొకరు ప్రేమించండి అనే మాటల్లోని నిజం మీకు అవగతం అవుతుంది. ఇక తృప్తిపరచడం అనేది మంచి ఫలితాలని ఎన్నడూ ఇవ్వదు. అవతల వాళ్ళు కేకలు పెట్టి, ఏడ్చి, మరే రకంగానైనా భావోద్రేకాలను ప్రదర్శించి తమ మాట నెగ్గించుకొని మిమ్మల్ని దిగి వచ్చేలా చేస్తే అనుమతించకండి. వీళ్ళు నియంతల్లాంటి వాళ్ళు. మిమ్మల్ని బానిసలుగా చేసి తాము చెప్పినట్టు వినేలా చేస్తారు. మీరు గట్టిగా ఉండండి, కానీ మంచిగానే వాళ్ళకి తల వగ్గమని చెప్పండి. తృప్తిపరచడం అనేది ఎప్పుడూ కూడా మంచి ఫలితాలను ఇవ్వదు. వాళ్ళ నేర ప్రవృత్తులకి, స్వార్థానికి, ఆధిపత్య ధోరణికి తల వంచేందుకు నిరాకరించండి. సరైన పని చెయ్యాలన్నది గుర్తుంచుకోండి. మీరు ఈ లోకంలో మీ ఆదర్శాలను సాధించేందుకు, శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువల పట్ల నిజాయితీగా ఉండేందుకు పుట్టారు. మీ లక్ష్యం వైపు నుంచి పక్కకి తెప్పించే శక్తిని మీరు ఈ లోకంలో ఎవరికీ ఇవ్వకండి. మీ లక్ష్యం మీలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభని ప్రపంచానికి తెలియజేయటం, మానవాళికి సేవ చేయటం, దేవుడి జ్ఞానాన్ని, సత్యాన్ని, సౌందర్యాన్ని ఈ లోకంలో అందరికీ తెలియచేయటం. మీ ఆదర్శాన్ని విడనాడకండి. మీ ప్రశాంతతకి, సంతోషానికి, సంతృప్తికి పనికొచ్చేది ఏదైనా సరే అది తప్పక ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక వరంగా మారాలని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఒక భాగం సామరస్యాన్ని సాధిస్తే మొత్తం దాన్ని సాధించినట్లే. ఎందుకంటే ఆ మొత్తం ఆ భాగానికి సంబంధించింది. భాగం మొత్తంలో ఉండే ఒక అంశం పాలన్నట్లు మీరు ఇతరులకి రుణపడి ఉన్నది ప్రేమే. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని కలుగజేసే నియమమే ప్రేమ. ఇక ఈ అధ్యాయంలోని మానవ సంబంధాలకి లాభకరమైన సూచనలు ఈ కిందనే ఇచ్చారు ఫ్రెండ్స్. అవి ఏమిటో తెలుసుకుందాం.
అంటే ఇప్పుడు ఈ అధ్యాయం అంతా 16వ అధ్యాయం అంతా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటివి కొన్ని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవడానికి సింపుల్గా కొన్ని వాక్యాలు చిన్న లైన్ల ఆధారంగా ఇచ్చారు. మీరు అలవాటు కొద్దీ ఎప్పుడూ ఆలోచించే విషయాల్ని రికార్డు చేసే మిషను మీ సుప్త చేతన. మీరు అలవాటు కొద్దీ ఎప్పుడూ ఆలోచించే విషయాల్ని రికార్డ్ చేసే మిషన్ను మీ సుప్త చేతన. అవతల వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తున్నారంటే మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తున్నారని అర్థం. ద్వేషము, కోపము అలాగా రెండూ నిండిన ఆలోచన మానసికంగా విషతుల్యం. ఇతరుల గురించి చెడుగా ఆలోచించొద్దు ఎప్పుడు. దాని అర్థం మీ గురించి మీరు చెడుగా ఆలోచిస్తున్నారనే. మీ ప్రపంచంలో ఆలోచించేది మీరొక్కరే. మీ ఆలోచనలు సృజనాత్మకమైనవి. మీ మనసు ఒక సృజనాత్మకమైన మాధ్యమం. అందుకని అవతల వ్యక్తి గురించి మీరు అనుకునేది మీ అనుభవంలోనికి తెచ్చుకుంటారు. స్వర్ణ నియమానికి మనస్తత్వ శాస్త్రం చెప్పే అర్థం ఇదే. మీరు ఆలోచించినట్లే ఇతరులు మీ గురించి ఆలోచిస్తారు. ఇతరులు మీ గురించి ఎలా ఆలోచించాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. ఇతరులను మోసం, దోపిడీ, దగా చేస్తే గనక మీకు మీరు లేమి, నష్టం, పరిమితి సృష్టించుకున్నట్లే లెక్క. మీ సుప్త చేతన మీ అంతరంగంలోని ప్రేరణలను, ఆలోచనలను, భావాలని నమోదు చేస్తుంది. అవి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నష్టం, పరిమితులు, ఇబ్బందులు లెక్కలేని రకాలుగా మీ దగ్గరికి చేరుకుంటాయి. కాబట్టి ఇతరుల పట్ల మీరు చేసే పనులు మీకు మీరు చేసుకున్నట్లే లెక్క. మీరు చేసే మంచి చూపించే దయ, అందించే ప్రేమ. మీరు చేసే మంచి చూపించే దయ, అందించే ప్రేమ అన్నీ కూడా ఎన్నో రెట్లు పెరిగి మీకు మళ్ళీ వచ్చి చేరుతాయి. ఇతరుల గురించి మీరు ఆలోచించే పద్ధతికి మీరే బాధ్యులు. గుర్తుంచుకోండి, మీరు వాళ్ళ గురించి ఆలోచించే పద్ధతికి వాళ్ళు బాధ్యులు కారు. మీ ఆలోచనలు పునరుత్పత్తి చెందుతాయి. అవతల వ్యక్తి గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? భావ పరిపక్వతను సాధించండి. అవతల వ్యక్తి మీతో ఏకీభవించకపోవటాన్ని అనుమతించండి. మీ అభిప్రాయంతో ఏకీభవించకపోయే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉంది. అలాగే మీకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉంది. అవతల వ్యక్తిని నొప్పించకుండానే మీరు వాళ్ళతో విభేదించవచ్చు. భయం తాలూకా ప్రకంపనలను జంతువుల్లాగే చాలామంది సున్నిత మనస్కులు కూడా అనుభవించగలరు. మీరు దాచిపెట్టుకున్నారని అనుకుంటున్న ఆలోచనలు మీ గొంతులో వినిపిస్తాయి. మీ ముఖ కవళికల్లో, మీ శరీరం కదిలే తీరులో వెల్లడవుతాయి. వ్యతిరేకమైన ఆలోచనల విషయంలోనూ, సానుకూలమైన ఆలోచనల విషయంలోనూ జరిగేది ఇదే. మీ మనసులోని మాటలు మీ నిశ్శబ్దమైన ఆలోచనలకి, భావాలకి ప్రతినిధులు. వాటిని ఇతరులు మీ పట్ల స్పందించే తీరులో మీరు అనుభవిస్తారు. మీకు ఏం కావాలని కోరుకుంటున్నారో అదే ఇతరుల కోసం కూడా కోరుకోండి. సామరస్యంతో కూడిన మానవ సంబంధాలకి ఇదే కీలకం. మీ యజమాని గురించి మీ అభిప్రాయాన్ని అంచనా మార్చుకోండి. అతను కానీ ఆమె కానీ ప్రేమ అనే స్వర్ణ నియమాన్ని పాటిస్తుందని, దానికి తగ్గట్లే వారి ప్రతిస్పందన ఉంటుందని తెలుసుకోండి. అవతల వ్యక్తిని మీరు అనుమతిస్తే గానీ వాళ్ళు మీకు కోపాన్ని, విసుగుని తెప్పించలేరు. మీ ఆలోచన సృజనాత్మకమైనది. మీరు అవతల వ్యక్తిని ఆశీర్వదించగలరు. మిమ్మల్ని ఎవరైనా అవమానకరమైన మాట అంటే గనక దేవుడి శాంతిని ఆత్మలో నిండుగాక అనే స్వేచ్ఛ మీకు ఉంది. అవతల వారితో సఖ్యంగా ఉండాలంటే ప్రేమ అవసరం. ప్రేమ అంటే అర్థం చేసుకోవటం, సద్భావం, అవతల వ్యక్తిలోని దైవత్వాన్ని గౌరవించటం. వ్యతిరేకమైన ధోరణి అలవడి ఇబ్బందికరంగానో అప్రియంగానో తయారైన వాళ్ళని అర్థం చేసుకొని సానుభూతి చూపండి. అందరిలో లాగే దైవత్వం ఒక నిప్పురవ్వలా వారిలో కూడా ఉంది. అందరినీ అర్థం చేసుకోవటం అంటే అందరినీ క్షమించటమే. ఇతరుల విజయోల్లాసాన్ని మీరు కూడా అనుభవించండి. ప్రమోషన్, అదృష్టం ఎదుటివారిని వరిస్తే కనుక అప్పుడు మీరు కూడా సంతోషించండి. అలా చేయటం వల్ల అలాంటి అదృష్టం మీ వైపు కూడా ఆకర్షిస్తారు. అవతల వ్యక్తి భావోద్రేకాలకి గురై కోపంతో కేకలు పెట్టినా మీరు లొంగవద్దు. తృప్తిపరచడం అనేది ఎప్పుడు కూడా ఫలితాలని సాధించలేదు. అలాంటి అవతల వ్యక్తికి దాసోహం అనకండి. ఏది సరైనదో అనుకుంటారో దానివైపు నిలబడండి. మీ ఆదర్శాలకి కట్టుబడి ఉండండి. మీకు శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే మానసిక దృష్టి సరైనదని, మంచిదని, సత్యమని తెలుసుకోండి. ఇక మీ వరంగా ఉన్నది అందరికీ వరమే అవుతుంది.
ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మీరు రుణపడి ఉండేది ఒక్క ప్రేమ మాత్రమే. ఇక ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేది అందరి కోసం ఆశించడం. ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేదే అందరి కోసం ఆశించటం. ఆరోగ్యం, ఆనందం, జీవితంలో ఉండే మంచివన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి 16వ అధ్యాయం కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.